తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాల కోసం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2,50,000 ఇళ్లను నిర్మించాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 చొప్పున వీటిని కేటాయించాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై గోడలు, స్లాబ్ దశల్లో నిలిచిపోయిన అసంపూర్తి ఇళ్లను కూడా పూర్తి చేయాలని తీర్మానించింది. పునాదులు పూర్తయి గోడలు లేని ఇళ్లకు 3 లక్షల రూపాయలు, గోడలు పూర్తయి స్లాబ్లు పడని ఇళ్లకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇళ్లు కానీ లేకుండా ఎవరైనా బెనిఫిషరీ ఇల్లు అన్కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఉండి ఉంటే, వారు నిరుపేదలు అయి ఉండి ఉంటే, వారు యాజ్ పర్ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఉంటే అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో అడ స్టోన్స్ ఉంటాయి, నాపరాళ్ళు ఉంటాయి. ఈ నాపరాళ్ళు కప్పు కింద వేసుకున్న ఇళ్లు కొన్ని ఉంటాయి. వాల్స్ అన్ని పర్ఫెక్ట్ గా కట్టి పైన రేకులేసిన ఇళ్లు కొన్ని ఉంటాయి. ఫౌండేషన్లు కట్టి ఆ ఫౌండేషన్ల మీద రేకులు కట్టుకొని నివసించే కుటుంబాలు కొన్ని ఉంటాయి. అది ఆ స్కీమ్ లో ఫిట్ అవట్లా, ఈ స్కీమ్ లో ఫిట్ అవట్లా, ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాటిని ఈ రెండో విడతలో ప్రయారిటీ ఇచ్చాం. అదే రకంగా మూడో విడతలో ఇవ్వబోయే దాంట్లో ప్రయారిటీ ఇస్తాం. 4వ విడతలో కూడా ప్రయారిటీ ఇచ్చి వాటిని కూడా కంప్లీట్ చేయాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆనాడు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన వాళ్ళు ఉంటే డిస్క్వాలిఫై అని ఇప్పటి వరకు ఫస్ట్ విడతలో చెప్పాం. రెండో విడతలో అది సిమెంట్ కానీ, స్టీల్ కానీ, క్యాష్ రూపంలో కానీ 20,000 రూపాయల వరకు తీసుకున్న వాళ్ళని ఎలిజిబుల్ కింద ట్రీట్ చేసి, అప్పుడు తీసుకున్న అమౌంట్ ఈ 5 lakhs లో డిలీట్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలని కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిరుపేదలు వారి జీవనోపాధి కోసం ఎక్కడ ఏ ప్రాంతాలైతే నివసిస్తున్నారో అదే ప్రాంతాలలో, వారుండే స్లమ్ ప్రాంతాల్లో వాళ్ళకి విల్లింగ్ ఉంటే ఆ స్లమ్ లోనే కట్టిస్తాం. ఆ స్లమ్ ప్రాంతాల్లో కట్టించి 5 లక్షల రూపాయలతో పాటు ఆ ల్యాండ్ మీద కూడా వాళ్ళకి అన్డివైడెడ్ షేర్ కూడా రైట్లు ఇస్తాం. ఇల్లు ఇచ్చే కార్యక్రమం రూరల్ లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అర్బన్ లో 5 లక్షల రూపాయలతో పాటుగా అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ ను కూడా ఇవ్వాలన్నది ఈ రోజు కేబినెట్ నిర్ణయించి, గతంలో 2 BHK ఏవైతే కట్టారో ఎన్ని కట్టినా వాటికి వీటికి డిఫరెన్స్ ఉంది.